రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక ఆగదు, కొనసాగుతుంది. రాబోయే 4 ఏళ్ళు కూడా కొనసాగించడానికి యూరప్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఉక్రెయిన్కి కాసిన ఆయుధాలు ఇస్తూ ఉంటారు, వీడు వెళ్ళి 2 రోజులు దాడి చేస్తాడు, మళ్ళీ రష్యా వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుంటుంది. యుద్ధ వాతావరణం కొనసాగించాలనుకుంటున్నారు. ఇక్కడే అసలు తెలివితేటలు ఉన్నాయి. దీన్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. అంతర్జాతీయ నిపుణులు కూడా ఈ క్రైసిస్ వెనకాల ఉన్న మూలాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఓఐసి ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి దేశాలతో పాటుగా ఓఐసి ప్లస్ కూడా ఉంటుంది. అంటే ముస్లిం దేశాలే కాకుండా ఆయిల్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలు కలిపి ఉంటాయి, అందులో రష్యా కూడా ఉంటుంది. వీళ్ళందరూ గతంలో ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుంటే అంతకుముందు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ ఇవాళ 100 110 రూపాయల దాకా ఎందుకు వచ్చింది? సాధారణంగా మనం వెంటనే తిట్టేసుకుంటాం, ఇదిగో వాడి వల్ల వీడి వల్ల అన్నది. ఎస్, వీళ్ళు తింటున్నారు దాంట్లో. కానీ అసలు సమస్య ఏంటంటే వీళ్ళందరూ కలిసి ప్రొడక్షన్ తయారు చేయడానికి అయ్యేటటువంటి మిషనరీ కాస్టు, అట్లాగే సిబ్బంది జీతాలు ఇవన్నీ పెరిగిపోయి ఈ ధరలకు మేము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి రేటు పెంచుతున్నామని $40 బ్యారెల్ నుంచి 50, 60, 70, 80, 90, 110, 120 దాకా తీసుకెళ్ళిపోయారు. $120 దాకా తీసుకెళ్ళిపోయారు. అది $120 21 లీటర్లు ఉన్నటువంటి పెట్రోల్ బ్యారెల్ అంటే ఏ స్టేజ్లో ఉంటుంది? ఇక ఆ తర్వాత అవి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కలిపితే ఎట్లా ఉంటుంది? 200-300 రూపాయలకు అమ్మాల్సినటువంటి పరిస్థితి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తిరుగుబాట్లు వచ్చేటటువంటి పరిస్థితి. సరే, దానికి సొల్యూషన్ నరేంద్ర మోడీ లాంటి వాడు ఆలోచించింది సోలార్, మన ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అన్నాడు. ప్రపంచమంతా ఆలోచన చేస్తుంది, కానీ ఇప్పటికే ఉన్నటువంటి కంపెనీలు అకస్మాత్తుగా ఒక్క రోజులో మార్చేయలేరు. కాబట్టి ఈలోపు ఈ ఆయిల్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి వీళ్ళందరూ కలిసి సృష్టించినటువంటి ఒక మాయాజాలమే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనే కమెడియన్ని అడ్డుపెట్టి అతని చేత రెచ్చగొట్టి యుద్ధం చేయించడం. నాటోలో సభ్యత్వం ఇస్తాం, యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఇస్తామన్నటువంటి ఒక దొంగబూచి చూపించి అతన్ని యుద్ధంలోకి దించారు. యుద్ధం బిగిన్ అయ్యేటప్పటికి అమెరికాతో పాటు ఈ దేశాలని ఆంక్షలు విధించేటప్పటికి రష్యా, ఇరాన్ లాంటి ఏం చేస్తున్నాయి? సచ్చినట్టు తక్కువ రేటుకు అమ్ముకుంటున్నాయి, $40, $50. దాంతో అరబ్ దేశాలు, ఈ ఓఐసి దేశాలు ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళు తక్కువకు అమ్ముకోవాల్సిన పరిస్థితి తెస్తుంది. ఇది ఒక వ్యూహాత్మకంగా ఈ దేశాలన్నీ కలిపి ఆడిన నాటకం. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఈ యుద్ధాలు ఆపించాలని చూస్తున్నాడు. ఇజ్రాయెల్ హమాస్ వార్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు. కానీ యూరోపియన్ యూనియన్ మాత్రం దీనికి ససేమిరా అంటోంది తెలివిగా. సరే, ఇజ్రాయెల్ ఇష్యూలో సైలెంట్గా ఉంటుంది, కానీ రష్యా ఉక్రెయిన్ వార్ పెంచాలనుకుంటుంది. అందుకని ఫ్రాన్సు, బ్రిటను కలిసి తమ సాయుధ బలగాల్ని ఉక్రెయిన్కి పంపించాలనుకోవడం. రష్యా తాజాగా మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నామంటాం. యుద్ధం వాళ్ళు ఆపాలని కోరుకోవట్లేదు, కొనసాగించాలని కోరుకుంటున్నారు అంటాం. ఇప్పటికే నాశనం అయిపోయినటువంటి ఉక్రెయిన్ని మరింత నాశనం చేయటం, ఉక్రెయిన్ అధ్యక్షుడికి గత్యంతరం లేని పరిస్థితి. కాబట్టి అతను కూడా వీళ్లతో పాటు వీళ్ళు ఇచ్చే డబ్బుల కోసం తన దేశాన్ని నిరంతర యుద్ధంలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గెలవడు, ఓడడు. రష్యా గెలవదు, ఓడదు. అదే వీళ్ళకి కావాల్సింది. అప్పుడు పీక మీద కత్తున్నప్పుడు మనకు కావలసినట్టు వాళ్ళు వింటారు, లేదా తక్కువకి అమ్ముతారు అన్నటువంటి ఒక ఎత్తుగడది.